సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కూడా రామ్ గోపాల్ వర్మ, నారా రోహిత్ తెలుగు సినిమా పరిశ్రమకి ఊహించని వరాలని అనుకోవలేమో. తెలుగు సినిమా మీద వాళ్ళిద్దరూ కనబరుస్తున్న అభిమానాన్ని చూసి తెలుగు ప్రేక్షకులందరూ మహదానందపడాల్సిందే. పరాజయాలతో సంబంధం లేకుండా వీలు కొద్దీ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉండే తత్వం కావాలనుకున్న అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎంతో మనోధైర్యం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. వర్మ గారికి తెలుగు కాకపోతే హిందీ, హిందీ కాకపోతే తెలుగు. కానీ నారా రోహిత్ పరిస్థితి అలా కాదు. తెలుగు మీదే గట్టి పట్టు బిగించాడు. తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగానైనా సరే ఎంటర్టైన్ చేయటమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఆ పరంపరలో ఈ వారం రాజా చెయ్యి వేస్తే అనే సినిమాతో థియేటర్లకు వచ్చాడు. ఈ సినిమాతో రోహిత్ తో పాటు నందమూరి తారక రత్న కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాన్ని తీసుకున్నారు. మరి ఈ సినిమాతో నారా నందమూరి కుర్రోళ్ళలో ఎవరి హ్యాండ్ ఎవరికి కలిసి వచ్చి చివరికి ఈ సినిమాకి ఎటువంటి ఫలితం దక్కే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే విజయ్ మానిక్ నరరూప రాక్షసుడు అనే పదానికి లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మర్డర్లు చేయటం అతని వృత్తి. ఎంతో మంది అతని కిరాతకానికి బలైపోయారు. అలా బలైపోయిన వాళ్ళ బంధువులు అతనికి శత్రువులుగా మారారు. బోల్డంత పగ పెంచుకున్నారు. కానీ ఎవరూ కూడా మానిక్ ని హతమార్చడంలో సఫలం కాలేకపోతున్నారు. కారణం అందరిలో ఆవేశం ఉంది, తెలివి లేదు. మానిక్ తెలివితేటలతో దెబ్బ కొడతాడు. ఎలా మానిక్ ని దెబ్బ కొట్టాలి అని ఎదురు చూస్తున్న కొంతమందికి రాజారాం తగులుతాడు. రాజారాం సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటున్న వ్యక్తి. మహా తెలివైనడు. అతని తెలివితేటలతో మానిక్ ని చంపాలని కొంతమంది డిసైడ్ అవుతారు. ఆ పైన రాజారాం మానిక్ తో తలపట్టడానికి వాళ్ళు ఏం చేశారు? రాజారాం మానిక్ ని ఎదుర్కొన్నాడా లేదా అన్నది సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రాజా చెయ్యి వేస్తే టైటిల్ సౌండింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ లో స్టఫ్ కూడా ఎంగేజింగ్ గానే ఉంది. నారా రోహిత్ ఆయన టీం ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేశారేమో అన్న ఆశ కలిగింది ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చూసినప్పుడు. ఆ పైన సాయి కుర్రపాటి ప్రొడక్షన్ ఎట్ట చూసుకున్నా ఎంతో కొంత విశేషం సినిమాలో ఉండే ఉంటుంది అన్న ఫీలింగ్. కానీ బ్యాడ్ లక్ ఏమిటి అంటే సినిమా అంతా కూడా పైన డాబే గాని లోనంతా డొల్ల. సినిమాలో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, పోతే అవి కొన్ని మాత్రమే. చాలా ఎక్కువగా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు చాలా వరకు అనుభవలేమి, అవగాహన లోపం వల్లే జరిగాయని చెప్పుకోవాలి. షూర్ గా ఆ పొరపాట్లకి కారణం దర్శకుడనే మాట్లాడుకోవాలి. కొత్త దర్శకుడు ప్రదీప్ కి ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని అంశాల పరంగా అవసరమైన సపోర్ట్ దొరికింది అని క్లియర్ గా అర్థం అవుతుంది సినిమా ప్రెజెంటేషన్ చూస్తా ఉంటుంటే. కానీ ఆయన కొన్ని విషయాలకు సంబంధించి గ్రిప్ పట్టుకోలేకపోయారు, కొన్ని అంశాలని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. తారక రత్న ఈ సినిమాకి బేభత్సమైన అడ్వాంటేజ్. కానీ తారక రత్నన్ కానీ తారక రత్న పోషించిన పాత్రను కానీ దర్శకుడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. తారక రత్న లుక్, యాటిట్యూడ్ కొన్ని సీన్స్ లో అల్టిమేట్ గా ఉంటుంది, మరికొన్ని సీన్స్ లో అసలేం బాలేదు. ఫ్లాష్ బ్యాక్ లో రాజీవ్ కనకాలని చంపే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అందులో తారక రత్న స్టన్నింగ్ గా ఉన్నాడు అసలు. అలాగే హోమ్ మినిస్టర్ పార్టీకి వెళ్లి ఎస్పీని కొడతాడు, అప్పుడున్న లుక్ కూడా సూపర్ గా ఉంది. మిగతా చోట్ల చాలా వరకు ఆ అట్రాక్షన్ కనిపించలేదు తారక రత్న లుక్ లో. లుక్ అనే కాదు, ఆ క్యారెక్టర్ కొన్నిసార్లు చాలా బ్రహ్మాండంగా బిహేవ్ చేస్తా ఉంది, కొన్నిసార్లు చాలా డల్ గా కనిపిస్తా ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే హాఫ్ బేక్డ్, సగం ఉండారు. ఈ ఒక్క అంశమే కాదు, సినిమాలో దాదాపు కనిపించిన ప్రతి అంశంలోనూ ఈ ప్రాబ్లం ఉంది. స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో కూడా కొన్ని సన్నివేశాలే చాలా బాగున్నాయి. చాలా సన్నివేశాలని రొటీన్ గానే చుట్టేశారు. సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ట్విస్టుల్ని తప్పించి మాక్సిమం సినిమాలో తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని సినిమా థియేటర్ లో నా పక్కన కూర్చున్న ఒక కాలేజీ స్టూడెంట్ నేరేట్ చేసేస్తున్నాడు. అంత పక్కాగా ఉంది సినిమా స్క్రిప్ట్. ఎంత కాదనుకున్నా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రాజీవ్ కనకాల మర్డర్, ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో కూడా మంచి దమ్ము ఉంది. తప్పకుండా బాగుంది అనుకుంటారు అందరూ, కానీ రావాల్సినంత మైలేజ్ రాకుండా పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే క్లైమాక్స్ బ్రహ్మాండంగా పేలాలి అంటే సినిమా ఫస్ట్ నుంచి కూడా కొన్ని డీటెయిలింగ్స్ వస్తూ ఉండాలి. విలన్ అరాచకాలకు సంబంధించి, అకృత్యాలకు సంబంధించి లింక్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతూ వచ్చి క్లైమాక్స్ లో గ్యాదర్ అయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే అసలు మామూలుగా ఉండే ఎపిసోడ్ కాదు, అది వేస్ట్ అయిందని అనిపించింది. అలానే ఇంటర్వెల్ తర్వాత శ్మశానంలో ఫైట్ ఉంది, సూపర్ సిచ్యువేషన్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది, కానీ ఎమోషన్ మిస్ అయింది. ఇలా ప్రతి అంశంలోనూ ఏదో ఒక లోపం సినిమా అంతా కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. హీరో క్యారెక్టర్ కూడా పెద్ద స్పెషల్ గా అయితే ఏం లేదు. ఇలాంటి హీరోని చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. నారా రోహిత్ కూడా ఇంతకు ముందు కనిపించిన దానికంటే భిన్నంగా కనిపించే ప్రయత్నం అయితే ఏం చేయలేదు. నాకు ఎలా యాక్టింగ్ చేయటం వచ్చు అన్న పందాలో రెగ్యులర్ గానే యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తనదైన శైలిలో. కాకపోతే రోహిత్ ఒక విషయానికి సంబంధించి మాత్రం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాన్సులకు సంబంధించి బోల్డంత ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. లేకపోతే ఆయన సినిమాల్లో కామెడీ ప్లేస్ ని ఆయన డాన్స్ లు రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. హీరోయిన్ ఇషా తల్వార్ పర్వాలేదు అనిపించింది. తారక రత్న అవకాశం మేర చాలా బాగా చేశాడు, మంచి ఇంప్రెసివ్ నోట్ తీసుకున్నాడు. కాకపోతే దర్శకుడి అవగాహన లేమి కారణంగా కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినట్టు అనిపించాడు. ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి మేజర్ హైలైట్ తారక రత్న అనే చెప్పుకోవాలి. మిగతా నటీనటులు వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. అన్ని సాంకేతిక విభాగాలు అవసరానికి తగ్గట్టు మంచి పనితనాన్ని
కనబరిచాయని మాట్లాడుకోవాలి. వారాహి చలనచిత్ర బ్యానర్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇంప్రెసివ్ గా ఉంది. మొత్తంగా రాజా చెయ్యి వేస్తే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే కంప్లీట్ ఎంటర్టైనర్ అయితే కాదు, కొన్ని అంశాలు చాలా బాగున్నాయి. ఆ పైన తారక రత్న కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఇది రాజా చెయ్యి వేస్తే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.